హలో అందరికీ. ఇప్పుడు మనం బెలూమ్ గుహలను చూడబోతున్నాం. ఈ బెలూమ్ గుహలు మన ఇండియాలో రెండవ అతిపెద్ద గుహలు. ఫస్ట్ది మేఘాలయ గుహలు. ఈ బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బెలూమ్ గుహలు కర్నూలుకు 110 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ బెంగళూరుకి 320 కిలోమీటర్ల దూరంలో, నంద్యాలకు 70 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బెలూమ్ గుహలు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి అని నిపుణుల అభిప్రాయం. ఈ గుహలు భూగర్భంలో 10 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల దూరం వరకు సిమెంట్ స్లాబ్ రాళ్లతో నడవడానికి అనుకూలంగా దారి నిర్మించారు. ఈ గుహలకు దిగుడుబావి వంటి 3 దారులున్నాయి. మధ్యలో ఉన్న దారి గుహల్లో ప్రవేశద్వారంగా ఉపయోగపడుతుంది. భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. ఈ గుహల్లోకి వెళ్ళే దారి బిలంగా ఉంటుంది. దాంతో వీటికి బిలం గుహలుగా పేరు వచ్చింది. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. టవర్ ఉండదంటనా? ఉండు ఏంద్రా ఇది పాతాళ గంగ. ఇక్కడ శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడింది. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్ఫటికాల వంటి శిలాకృతులను స్టాలక్టైట్లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను స్టాలగ్మైట్ అని అంటారు. ఇప్పుడు మనం పాతాళ గంగ నుంచి వచ్చాము. ఇప్పుడు మనం మాయా మందిరంకు వెళ్తున్నాం. అవుట్ ఉంది ఊడల మరి. అరే ఇట్లా రాండి.
తప్పిపోతే దిక్కు కూడా ఉండరు ఫ్రెండ్స్. ఘోరంగా ఉంది అసలు లోపల, చెమటలు కారుతున్నాయి అసలు. ఎక్సైటింగ్ ఉంది బాగా. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.